ఆయన ఎవడయ్యా అంటే భుజిగంతములను సృజించిన వాడు. కొన్ని పర్యాయాలు ఏం చేస్తా ఉంటామయ్యా అంటే ప్రార్థన చేస్తాం బలంగా, కానీ సమస్యలు చూసేసరికి నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుని శక్తి ఏంటో మర్చిపోతావు. నీ సమస్యను చూస్తా ఉన్నావే కానీ నీకు వాగ్దానం చేసిన దేవుని మరచిపోతూ ఉన్నావు. ఆయన కనిపెట్టగలిగితే, ఆయన సామర్థ్యం ఏమిటో తెలుసుకోగలిగితే, నీ సమస్యలో, నీ ఇబ్బందిలో, నీవు ఎదురు చూస్తూ ఉన్న కార్యములో, నీవు కనిపెడుతూ ఉన్న కార్యములో ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నూతన బలమును ఆయన దయచేయు దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాలలో మన ప్రార్థన ఎంతసేపు చేస్తా ఉన్నాం అన్నది చూస్తున్నామే తప్ప ఆయన ఎంత చేయగలడో మర్చిపోతా ఉన్నాం. ఆయన కొరకు కనిపెట్టగలిగితే నీ ఊహలకు మించిన కార్యాలను నా ప్రభువు జరిగించువాడు. నీ తెలివికి మించిన కార్యాలు, నీవు అడిగిన వాటికంటే ఉన్నతమైన కార్యాలు ఆయన చేసేవాడు. అనేక పర్యాయాల్లో మనం పొందుకొనటానికి, కనిపెట్టడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కనిపెట్టి పొందుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం అంతెంత కాదో వర్ణించలేనిది. హల్లెలూయా, హల్లెలూయా.